నమస్తే నాగేశ్వర్ గారు. సొంత పార్టీపై కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపిక నశిస్తే జీవన్ రెడ్డిలా తిరగబడతా అంటూ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. సార్, వనపర్తి ఎమ్మెల్యే డబ్బులతో టికెట్ తెచ్చుకున్నారు, నా కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఒక మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే కలిసి కోట్లు తిన్నారు అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. సార్, ఇప్పటికే పార్టీ మీద అసంతృప్తితో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. చెన్నారెడ్డి కూడా పార్టీ మారుతూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అసలు ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ మారుతున్నా ప్రచారం ఎక్కడ జరగడం లేదు, నేను ఎక్కడ చూడలేదు, మీరు ఎక్కడ ఇచ్చారో నాకు తెలియదు. ఆయన కామెంట్ మీద చర్చ జరుగుతుంది తప్ప పార్టీ మారుతున్నారని ఎక్కడా రాలేదు. అంటే జీవన్ రెడ్డిలా ఆయన అన్నాడు, అది నాకు ఓపిక నశిస్తే జీవన్ రెడ్డి అవుతానని ఒక అల్టిమేటం ఇచ్చాడు తప్ప చెన్నారెడ్డి లాయల్ కాంగ్రెస్ మ్యాన్. చరిత్రంతా అఫ్కోర్స్ మీకు హిస్టారికల్ గా తీసిన ఇప్పుడు కాదు, యూత్ కాంగ్రెస్ ఎన్ఆర్సీఐ నుంచి వచ్చినటువంటి నాయకుడు చెన్నారెడ్డి. సో ఎక్కడ ఏ పత్రికలో కానీ రూమర్స్ ఏ సోషల్ మీడియాలో కానీ చెన్నారెడ్డి పార్టీ మారుతాడు అన్నది ఎక్కడా లేదు. అందులో కాంగ్రెస్ హైకమాండ్కు చాలా సన్నిహితుడు కూడా చెన్నారెడ్డి. సో మీకు నిన్న కూడా ఆయన స్టేట్మెంట్లు ఏమిచ్చాడు, సోనియా గాంధీ నాకే టికెట్ ఇవ్వమని చెప్పారు, ఆయన డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టుకొని అయినా టికెట్ ఇవ్వండి అన్నారు. కానీ టైంకి ఎలక్షన్ కమిటీ వేరే వాళ్ళు డబ్బుల కొరకు ఆశపడి ఇచ్చారు అన్నది ఆయన ఆరోపణ. అందువల్ల ఆయన లాయల్ కాంగ్రెస్ మెన్, కాంగ్రెస్ హైకమాండ్కు చాలా సన్నిహితుడు కనుక మనం లేనిది మీడియా ఊహించి స్పెక్యులేట్ చేయకూడదు, న్యాయం కాదు అది. అయితే ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే చెన్నారెడ్డికి జీవన్ రెడ్డి కూడా ఒక తేడా ఉంది. జీవన్ రెడ్డి ఎప్పుడు బయటికి వెళ్ళాడు, ఆయనకు మంత్రి పదవి రాలేదు, ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఆయన పొలిటికల్ రీహాబిలిటేషన్ రాజకీయ పునరావాసం లభించలేదు అన్నది ఆయన ఫస్ట్ కంప్లైంట్. దానికి తోడుగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్లోకి లాక్కున్నారు కనుక ఆ ఇంటర్నల్ రైవలరీ ఇక జీవన్ రెడ్డిని చెన్నారెడ్డితో పోలిస్తే మొదటిది చెన్నారెడ్డికి వర్తించదు. ఫస్ట్ డైమెన్షన్ అంటే పదవులు లేక, పొలిటికల్ రీహాబిలిటేషన్ లేక. సో చెన్నారెడ్డికి టికెట్ ఇవ్వకపోయినా, ఎమ్మెల్సీగా ఓడిపోయినా ఆయనను పార్టీ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చేసింది, అది క్యాబినెట్ ర్యాంకు, పార్టీ ప్రతిష్టాత్మకమైన ప్రజావాణి కార్యక్రమానికి ఇన్ఛార్జ్ చేశారు. రాష్ట్ర పార్టీలో ఆయన ప్రభుత్వంలో కూడా ఓడిపోయినాక కూడా అంత గుర్తింపించారు. ఎమ్మెల్సీగా 2021లో పోటీ చేశారు చెన్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా. నేను కూడా అప్పుడు పోటీ చేస్తే నాకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ మాజీ మంత్రి, నాకు 58,000 ఓట్లు వస్తే చెన్నారెడ్డికి 33,000 ఓట్లు వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు అన్నా కూడా న్యాయం కాదు కదా. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఓడిపోయారు, ఓడిపోవడమే కాదు 4th పొజిషన్కి వచ్చారు. సో మరి మీకు ఫస్ట్ పొజిషన్ 1,14,000తో టీఆర్ఎస్ గెలిస్తే 1,04,000 ఓట్లు బీజేపీకి వస్తే, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ 58,000 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చెన్నారెడ్డి 33,000 ఓట్లు తెచ్చుకున్నారు. దానికి ఎవరేం చేస్తారు? ఆయన రేవంత్ రెడ్డే ఈ ఊరు తిరిగి క్యాంపెయిన్ చేశారు కూడా. కాంగ్రెస్ నాయకత్వం అంతా ఏకోన్ముఖంగా చెన్నారెడ్డి కొరకు క్యాంపెయిన్ చేశారు. ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో అసలు ఓడిపోవడం తర్వాత సంగతి. అంత లోయెస్ట్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం ఓట్లు వచ్చాయంటే మీరు ఆలోచించండి. సో అందువల్ల మనం కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశాలు ఇవ్వలేదనడం న్యాయం కాదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చారు, గతంలో రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్ చేశారు. ఎమ్మెల్సీగా ఓడిపోయినా, ఆయనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేకపోయినా ఆయనను మా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, ఇంకేం ఇస్తారండి? ఇక అంతకన్నా ఎవరేం చేస్తారు? అందువల్ల జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ చాలా అవకాశాలు ఇచ్చింది. కానీ ఆ పాయింట్ అండ్ టైంలో రాజకీయ నాయకులు చరిత్రలో నాకు అవకాశాలు వచ్చని సంతృప్తి పడరు. భవిష్యత్తులో అవకాశాలు వస్తాయంటే కాస్త వెయిట్ చేస్తారు. వర్తమానంలో అవకాశాలు రాకపోతే సహించలేరు. ఇది పొలిటీషియన్ ఉండే క్యారెక్టర్. నీకు 10 ఏళ్ళ కింద అవకాశాలు ఇచ్చాం, 5 ఏళ్ళ కింద అవకాశాలు ఇచ్చాడో వాళ్ళు అవన్నీ జస్ట్ సింప్లీ ఇగ్నోర్. ఫ్యూచర్లు ఇస్తా అంటే కాస్త ఏదో హోప్తో చూస్తారు. ఇప్పుడు ఇవ్వకపోతే మాత్రం ఇక వాళ్ళు భరించలేరు. అందువల్ల మీకు జీవన్ రెడ్డికి ఆ పర్టికులర్ సమయంలో అవకాశాలు రాలేదన్నది ఆయన కోపం మీకు. కానీ చెన్నారెడ్డికి అన్ని రకాలుగా పార్టీ అకామిడేట్ చేసింది, పార్టీ అన్ని రకాల గౌరవం ఇచ్చింది కదా. క్యాబినెట్ ర్యాంక్ అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మంత్రి పదవి రాక ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ఏదో పోనీ అర్థం చేసుకోవచ్చు. చెన్నారెడ్డికి ఓడిపోయినా కూడా
ఎమ్మెల్సీగా ఓడిపోయి ఎమ్మెల్యేగా టికెట్ రాకపోయినా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన తర్వాత ఇంకేం అసంతృప్తి ఉంది. అందువల్ల ఫస్ట్ పార్ట్ లేదు. సెకండ్ పార్ట్ అయితే ఉంటుంది. ఏముంటుంది అంటే లోకల్గా కాన్స్టిట్యున్సీ లెవెల్ డిఫరెన్సెస్. ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో కూడా రెండో పార్ట్ అదే కదా. అక్కడికి టీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చుకున్నారు పార్టీలోకి. తీసుకొచ్చుకునే వరకు ఆయన అనధికారికంగా అఫీషియల్గా మేము ఇంకా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటారు. సో ఆటోమేటిక్గా జీవన్ రెడ్డికి చిరకాల ప్రత్యర్థి కదా. ఒక పొలిటీషియన్ ఎప్పుడు కూడా మైక్రో లెవెల్లో మ్యాక్రో లెవెల్ ఆపరేట్ అవుతాడు. మైక్రో లెవెల్ అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆపరేట్ అవుతాడు, స్టేట్ లెవెల్ ఆపరేట్ అవుతాడు. ఎంత పెద్దవాళ్ళైనా. సో మీకు ఎంత పెద్దవాళ్ళైనా స్టేట్ లెవెల్ అండ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ 2 లెవెల్స్ ఉంటాయి ఎప్పుడు ఆపరేట్ అయ్యేవాళ్ళు. సో అలా ఆపరేట్ అవుతున్న క్రమంలో ఏమైందంటే జీవన్ రెడ్డికి స్టేట్ లెవెల్లో నాకు ప్రస్తుతం ఏ పదవి లేదు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, కాన్స్టిట్యున్సీ లెవెల్లో నాకు ఉనికి లేకుండా పోతుంది అనే దానిపైన ఆయన పార్టీని గెలిపాడు. చిన్నారెడ్డిది స్టేట్ లెవెల్లో ఆయనకు అవకాశాలను కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఇచ్చింది. కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్కి వచ్చే వరకు లోకల్ ఎమ్మెల్యే మెగారెడ్డి టికెట్ ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు డైరెక్ట్గా పార్టీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేశారు. క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న నాయకుడు తన పార్టీ ఎమ్మెల్యే పైన, అందులో హైకమాండ్ దగ్గర సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు అక్కడపై కంప్లైంట్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా సన్నిహితుడు, మన ముఖ్యమంత్రి దగ్గర చేసుకోవచ్చు. కానీ బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీని పెంచుతుందా తగ్గిస్తుందా? ఇప్పుడు నా కార్యకర్తలు, నీ కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. కానీ అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల కార్యకర్తలే తప్ప పార్టీకి ఎవరు కార్యకర్తలు ఉండరు. కాంగ్రెస్లో వ్యక్తులు ఆస్తులు సంపాదించుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీకి సొంత బిల్డింగ్ ఇప్పటికీ ఢిల్లీలో ఒక మంచి హాలిడే హెడ్ క్వార్టర్స్ లేదు కాంగ్రెస్ పార్టీ. హారిబుల్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు అడగులుగా ప్రతి అంటే చాలా మంది నాయకులు అడగులుగా సంపాదించుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెరీ పూర్ పార్టీ. అట్లా ఉంటుంది కాంగ్రెస్ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండరు, వ్యక్తుల కార్యకర్తలు. చిన్నారెడ్డి అన్న దాంట్లో ఏమన్నా నా కార్యకర్తలు అన్నాడు క్లియర్గా చూడండి. అంటే ఆయన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. ఆ లెవెల్లో ఉంటుంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఒక్క చోటన ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రోజు అటాక్ చేస్తూనే ఉన్నాడు. మిసైల్స్ మునుగోడు నుంచి మిసైల్ వచ్చి ఇక్కడ మీకు హైదరాబాద్ వైపుగా రోజు వస్తూనే ఉంటాయి. అవి ఎందుకు ఆయన మంత్రి పదవి ప్రామిస్ చేసి ఇవ్వలేదన్నది ఆయన వాదన. నేను పార్టీలో చేరినప్పుడు నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, నాకు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు అనేది. అలాగే మీకు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ల మధ్య బహిరంగంగానే ఘర్షణ పడడం కొన్ని రోజులు చూశాం. సో ఇలా కాంగ్రెస్ ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి నడుస్తున్నాయి. నిన్న కూడా రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు అంటే కొండా సురేఖ వరకు అందుకే రాలేదు అని, అసలు సీఎం మీటింగ్లకు కూడా రాలేదు అని వార్తలు వచ్చాయి. సో ఇలా అన్ని చోట్ల పరస్పర గ్రూపిజం ఉంటే, అందుకే అంటారు కదా కాంగ్రెస్ పార్టీని ఎవరో ఏవో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూర్చున్న చెట్టును వాళ్ళే నరుక్కుంటారు. దట్ ఈస్ ద స్పెషలైజేషన్. మీకు రాజకీయాల్లోనే హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటుందంటారు. అది బహుశా కాంగ్రెస్ పార్టీని చూసి ఆ నానుడు వచ్చి ఉంటుంది, అన్ని పార్టీలకు అలవాటైనట్టుంది. సో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటావు. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే తాను ఎక్కిన చెట్టుని తానే నరుక్కుంటుంటుంది. అనుధార్మిక పదార్థం లాంటిది. అనుధార్మిక పదార్థానికి కొన్ని అక్షరం ఏంది? సెల్ఫ్ డిస్రప్టివ్ డిసింటిగ్రేషన్. అంటే దానికి తానే డిసింటిగ్రేట్ అవుతూ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్. అందుకే కదా ఈ స్థాయికి వచ్చింది కాంగ్రెస్. ఒకప్పుడు దేశాన్ని ఏకచిత్రాధిపత్యంగా ఏలి ఇప్పుడు భారతదేశ రాజకీయ చిత్రపటంపై అక్కడ ఇక్కడ వెతుకోవాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టిందంటే ఇలాగే, ఈ ప్రాబ్లమే. సో నాయకులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక డిసిప్లిన్ ఉండదు, క్రమశిక్షణ కమిటీలు ఉంటాయి, కానీ ఎవరు పట్టించుకోరు. పదవులు రాకపోతే తిరుగుబాట్లు చేస్తుంటారు. అది హైకమాండ్ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఏమని అన్నంతకాలం ఎవరేమని అనుకోరు. మీరు ముఖ్యమంత్రులు కూడా అనుకోరు, కావాలి మాకు అనవసరం. సో కాంగ్రెస్ పార్టీ బజారా పెడుతూ ఇప్పుడు ఓపెన్గా చిన్నారెడ్డి ఏమంటారు, అంత సీనియర్ నాయకుడు డబ్బులకు ఆశపడి మా వాళ్ళు టికెట్లు ఇచ్చినట్టున్నారు. అంటే సరిగ్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఇదే విమర్శ చేశారు. ఇది గుర్తుండే ఉంటుంది. 50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడు, మాది టీడీపీ కాంగ్రెస్ కమిటీగా మారిపోయిందని. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని రోజు పొగుడుతుంటాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారని. ఇవన్నీ ప్రజలు చూడరు అనుకుంటే ఎట్లా? ప్రజలు ఒకవేళ మర్చిపోతానా మాలాంటి వాళ్ళు ఉంటారు కదా గుర్తు చేస్తానికి, రాజకీయ విశ్లేషకులు. బాబు మీరు ఆ రోజు అట్లెందుకు మాట్లాడతారు కదా. సో అందువల్ల రాజకీయాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి. నాకు ఇప్పటికి గుర్తు, నేను 2021లో నేను పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంచనాలు కూడా ఉండవు. నన్నే ప్రధానంగా అటాక్ చేయడం మొదలుపెట్టారు కాంగ్రెస్ నాయకులు. అప్పుడు చిన్నారెడ్డి, సంపత్ కుమార్, జీవన్ రెడ్డి
క్యాంపెయిన్ లో భాగంగా నన్నే విమర్శించడం మొదలెట్టారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఫోన్ చేసి అడిగాను, ఇదేంటయ్యా కాంగ్రెస్ మీ పార్టీ వాళ్ళకు బీఆర్ఎస్ శత్రువు కాదు, బీజేపీ ఛాలెంజ్ కాదు, నన్ను నా మీద పడ్డారంటే, అన్నా లేదు నీకు మాకే పోటీ ఉంటుందని వాళ్ళ అంచనా అని. అంటే నాకు కాంగ్రెస్కి పోటీ ఉన్నది ఎక్కడ, థర్డ్ పొజిషన్కు నాకు కాంగ్రెస్కి పోటీ పడ్డది. నేను థర్డ్ పొజిషన్లో గెలిచాను, ఫోర్త్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అందువల్ల అంత అంచనా లేకుండా ఉంటుంది కాంగ్రెస్ నాయకత్వం. చూడండి, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాతో పోటీ ప్రధానంగా అనుకున్నారు వాళ్ళు, అనుకుని నన్ను అటాక్ చేయడం మొదలుపెట్టారు. తెలుగుదేశం నాయకుడు ఎల్ రమణ, ఆయన కూడా నాతోనే పోటీ అనుకొని ఈయన కేసీఆర్ పెట్టిన అభ్యర్థి కేసీఆర్తో కలుస్తాడు అని ఓపెన్గా టీవీ ఛానల్లో డిబేట్లో చెప్పాడు. ఇది ఓపెన్గా 10 టీవీలో నేను రమణ ఉంటే, ఇవాళ ఎక్కడ ఉన్నాడు ఎల్ రమణ, ఏ పార్టీలో ఉన్నాడు, ఏ నాయకుని పక్కన ఉన్నాడు, మన నాగేశ్వర్ ఉన్నాడా, నాగేశ్వర్ ఓపెన్గా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే ఇలా రాజకీయ నాయకులు సీనియర్లు వీళ్ళంతా మామూలు కాబట్టి చాలా మంచి పేరున్న నాయకులు, చిన్నారెడ్డి అయినా రమణ అయినా, వీళ్ళు దే ఆర్ వెరీ డీసెంట్ లీడర్స్, వీ రెస్పెక్ట్ దెమ్. కానీ పాలిటిక్స్ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, వ్యక్తుల సమస్య కాదు అక్కడ. పాలిటిక్స్ ఆపరేట్ అయ్యే పద్ధతి ఉంటుంది. వాళ్ళ అంచనా లేకపోవడం ఒక కారణం కావచ్చు, పొలిటికల్ అవసరాల కొరకు ఎటుపడతట పార్టీలు మారడం ఒక కల్చర్ కావచ్చు, సొంత పార్టీ వాళ్ళ మీద అటాక్ చేయడం. దిస్ ఇస్ ద గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్. అక్కడ చిన్నారెడ్డా, రమణనా, జీవన్ రెడ్డా, ఇవన్నీ అప్రస్తుతం. దట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్, దట్ ఇస్ ద గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అంతే. అందులో కాంగ్రెస్ పార్టీకి ఆ గ్రామర్ ఇంకా రెనన్ మార్టిన్ గ్రామర్ బుక్ లాంటిది, వెరీ స్టాండర్డ్ గ్రామర్ కదా. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే, రష్యాపై ఉక్రెయిన్ వేల డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ డ్రోన్ల దాడిలో రష్యాలోనే పెద్దదైన వైల్డ్ బెర్రీస్ లాజిస్టిక్స్ హబ్ కూడా ధ్వంసమైంది. సార్, రష్యా కూడా ప్రతిగా దాడులు చేస్తోంది ఉక్రెయిన్ మీద. సార్, 2022 ఫిబ్రవరి 24 అంటే 4 ఏళ్ళు దాటేసింది, 5th ఇయర్ ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి. సో రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ స్థాయిలో ఉద్రిక్తతలు పెరగడానికి కారణం ఏంటి సార్? ఇకనైనా యుద్ధం ఆగదా? అంటే మీరు అన్నట్లయితే దాదాపు 4 years అయిపోయి 5th yearsలోకి ఎంటర్ అయింది. నిన్న జరిగిన దాడి వేర్ హౌస్ మీద జరిగిన దాడి. అది వేర్ హౌస్ గోడౌన్ అని, అంటే రష్యన్ అమెజాన్ అంటారు దాదాపు ఆ రకమైన ఆన్లైన్ ఫార్మ్. సో మీకు ఇక్కడ సిగ్నిఫికెంట్ ఏంటంటే మాస్కో అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. అంటే మాస్కో అవుట్స్కర్ట్స్ వరకు కూడా దాడి చేయడం సిగ్నిఫికెంట్. వేర్ హౌస్ సిగ్నిఫికెంట్ ఒక డైమెన్షన్ అయితే, స్ట్రాటజిక్ డైమెన్షన్ ఏది ఈ దాడిలో అంటే, ఉక్రెయిన్ ఇంత దెబ్బతిన్న తర్వాత 20% ల్యాండ్ కోల్పోయింది ఉక్రెయిన్. ముఖ్యంగా మీకు ఈ వార్ 4 yearsలోనే 12% కోల్పోయింది. చాలా సందర్భాల్లో మనం 20% ల్యాండ్ కోల్పోయింది అంటుంటాం. ఈ లేటెస్ట్ వార్లో 20% కోల్పోలే. అంతకుముందు 2014లోనే క్రిమియా కోల్పోయింది, డాంబాస్ రీజన్ కోల్పోయింది. సో ఇప్పుడు ఇంకా 12% ల్యాండ్ కోల్పోయింది, అంటే 20% ల్యాండ్ కోల్పోయింది. నిన్న మొన్నటి వరకు కొంత ల్యాండ్, నిన్నమంటే కొన్ని సంవత్సరం, ఒక 1-2 years అనుకో, గుర్తులేదు కానీ కొంతకాలం క్రితం మీకు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో కొంత ఉక్రెయిన్ కూడా ఆక్యుపేషన్లో ఉండే, అంటే రష్యన్ టెరిటరీ కూడా ఉక్రెయిన్ ఆధీనంలో ఉండే. వాస్తవంగా జెలెన్స్కీ ప్లాన్ ఏంటంటే ఈ ల్యాండ్ స్వాప్ కింద, అంటే రష్యా ల్యాండ్ తమ ఉక్రెయిన్ దగ్గరలో ఉంది కనుక అది మీకు ఇచ్చేస్తే మీరు మాది ఖాళీ చేయండి అని పెడదాం అనుకున్నారు. కానీ ట్రంప్ వచ్చాక ఏం జరిగిందంటే కొంత గ్యాప్ ఇచ్చాడు. అంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనేది, ఆ వెపన్స్ అనేది ఉక్రెయిన్కి ఇవ్వడం ఆపాడు. ఆ పీరియడ్లో ఉక్రెయిన్ ఏమీ చేయలేకపోయింది. రష్యా అఫెన్సివ్లోకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని తిరిగి క్యాప్చర్ చేసుకుంది. ఇది జరిగింది. అయితే ఇంత దెబ్బతిన్నాక కూడా ఉక్రెయిన్ ఇలా మాస్కో వరకు కూడా, మాస్కో ఏదో సరిహద్దు ప్రాంతంలో అటాక్ చేసింది అంటే ఓకే, మాస్కో డీప్ ఇన్సైడ్ ద రష్యన్ టెరిటరీ, అది కూడా దేశ రాజధాని వరకు కూడా అటాక్ చేయగలిగింది అంటే దిస్ ఈజ్ సంథింగ్ అన్ప్రెసిడెంటెడ్. అయితే దీంట్లో ఈ వార్ ఏంటంటే అనేక లెవెల్లో జరుగుతుంది. వార్ 4 levelsలో జరుగుతుంది. ఒకటి ఫ్రంట్ లైన్లో వార్, అంటే కరెక్ట్గా బార్డర్లో వార్ దాదాపు ఆగిపోయిందని చెప్పలేం కానీ చల్లబడింది. ఇప్పుడు మీకు జూలై 2026లో 36 kilometers మాత్రమే రష్యా క్యాప్చర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బౌండరీస్ దాటి రష్యా వచ్చేసింది. 20% ఇంతకుముందు చెప్పినట్లు ఆ సరిహద్దులో 20% భూభాగాన్ని, ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలో ఉంది. అది చాలా కాలంగా ఉంది.
అందులో 8% అయితే 2014 నుంచి ఉంది, మరో 12% ఈ వార్ స్టార్ట్ అయినట్టుంది. అంటే 20% రష్యా ఆధీనం ఉంది. కానీ ఇటీవల కాలంలో ఫ్రంట్ లైన్లో పెద్దగా అడావుడు లేదు. ఇక రెండవది ఏంటంటే ఏరియల్ వార్ఫేర్. ఈ ఏరియల్ వార్ఫేర్ మాత్రం కంటిన్యూస్గా జరుగుతుంది. అంటే ఉక్రెయిన్ నిన్న కూడా రష్యా రిటాలియేషన్లో ఉక్రెయిన్లో ఒక పెద్ద బుక్ మార్కెట్ దెబ్బతిన్నది. సో ఉక్రెయిన్ అటాక్ చేస్తుంది డ్రోన్లతో, రష్యా మిసైల్స్తో అటాక్ చేస్తుంది. సో భారీగా మీకు మామూలుగా లేదు. ఒక జూలై నెలలోనే 120 మిసైల్స్ రష్యా ప్రయోగించింది. దానికి తోడుగా నిన్న 40 డ్రోన్లతో అటాక్ చేసింది ఉక్రెయిన్. సో ఏరియల్ వార్ఫేర్ మాత్రం చాలా ఉధృతంగా జరుగుతుంది. మూడవది ఏంటంటే ఎకనామిక్ వార్ఫేర్. ఇటీవల కాలంలో ప్రధానంగా ఉక్రెయిన్ పైన రష్యా, రష్యా పైన ఉక్రెయిన్ ఆర్థిక లక్ష్యాలను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు రష్యా లోని పోర్టుల పైన, ఆయిల్ రిఫైనరీస్ పైన, మీకు కెమికల్ ప్లాంట్స్ పైన, ఇలా రష్యన్ అమెజాన్గా పిలువబడేదాన్ని వేర్ హౌసెస్ పైన, సో ఎకనామిక్ టార్గెట్స్ చేయడం మొదలుపెట్టారు. రష్యా కూడా అలాగే మీకు ఎనర్జీ ప్లాంట్ల పైన, వీటిపైన రష్యా కూడా టార్గెట్ చేస్తుంది. ఇది థర్డ్ ఆస్పెక్ట్. ఫోర్త్ ఆస్పెక్ట్ డిప్లొమాటిక్ ఫ్రంట్. డిప్లొమాటిక్ ఫ్రంట్లో మాత్రం కంప్లీట్ ప్రతిష్టంభన ఏర్పడింది. అలాస్కాలో ట్రంప్ పుటిన్ కలిశారు, దాదాపు వార్ ఆగిపోతుంది అన్నారు, చర్చలు కూడా నడిచాయి, చాలా డిస్కషన్స్ నడిచాయి, కానీ ఎక్కడా అడుగు ముందుకు వెళ్ళలేదు. ఈలోగా వెస్ట్ ఏషియా వార్ వచ్చే వరకు కంప్లీట్గా డైనమిక్స్ మారిపోయాయి. మీకు అమెరికా కంప్లీట్ ఫోకస్, ఎనర్జీ అంతా ఉక్రెయిన్ భయపడినట్లుగానే వెస్ట్ ఏషియన్ వార్ పైన పడ్డాయి. సో దాంతో ఇక ఉక్రెయిన్ గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదు. ఈ వార్ యురేషియన్ వార్ అంటారు, రష్యా ఉక్రెయిన్ వార్. ఆ యురేషియన్ వార్ వెస్ట్ ఏషియా వార్ కూడా లింక్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్, మీకు రష్యాకు ఇరాన్ ఏమో డ్రోన్స్ పంపడం మొదలుపెట్టింది. ఇరానియన్ డ్రోన్స్తో రష్యా ఉక్రెయిన్ పైన విరుచుకుపడడం మొదలుపెట్టింది. సో ఇరానియన్ టెక్నాలజీని అటాక్ ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ తన అనుభవం సంపాదించింది కనుక ఉక్రెయిన్ లో కాస్ట్ ఎయిర్ డిఫెన్స్ను గల్ఫ్ దేశాలకు ఇచ్చింది. జెలెన్స్కీ గల్ఫ్ దేశాలు పర్యటించారు. సో ఇలా మీకు రష్యన్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇరాన్కు అందుతోంది. సో ఒక రకంగా యురేషియన్ వార్ అండ్ వెస్ట్ ఏషియన్ వార్ మీకు కన్వర్జెన్స్ మొదలైంది. కాస్పియన్ సీ మీదుగా ఇరాన్ ఇటీవల రష్యాకు డ్రోన్లు పంపిస్తుందని ఆరోపిస్తూ ఉక్రెయిన్ ఇరానియన్ షిప్ పైన అటాక్ చేసింది. సో ఇలా మీకు వెస్ట్ ఏషియా వార్, యురేషియన్ వార్ల కన్వర్జెన్స్ కూడా చూసాం. సో దాంతో మీకు ఈ ఉక్రెయిన్ వార్ అనేది ఒక రొటీన్ ప్రాసెస్గా అదేం జరుగుతలే అనుకుంటున్నా, కానీ రోజు జరుగుతుంది. అందువల్ల డిప్లొమాటిక్ ఫ్రంట్లో అసలు ప్రతిష్టంభన కొనసాగడము, బ్రేక్ త్రూ రాకపోవడమే కాదు, ఈ యురేషియా వార్, వెస్ట్ ఏషియా వార్ కన్వర్జెన్స్ వల్ల ఇది మరింత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా రష్యా ఏదో ఒక నాటో దేశాన్ని అటాక్ చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. దర్ ఆర్ బర్స్ట్ ఫియర్స్. ఏ దేశం పైన లేకపోయినా అది ఎంత నిజమో తెలియదు, కానీ పుటిన్ అటాక్ చేస్తాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే క్లియర్గా గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినట్లుగా రష్యా ఉక్రెయిన్కు సహకరించడానికి సిద్ధంగా లేడు. సో అందువల్ల క్లియర్గా మీకు ఒక డెడ్ ఎండా, ఒక ఇంపాసే, డెడ్ లాక్, మీరు ఏమైనా పేర్లు పెట్టండి, కానీ ఆ సిచ్యువేషన్కి అయితే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిపోయింది. అది ఈవెన్ ఫ్రోజన్ వార్ కూడా కాదు. ఫ్రోజన్ వార్ అంటున్నామో వార్ ఆగిపోతుంది, కానీ అండర్లైన్ డిస్ప్యూట్స్ అలాగే ఉంటుంది, అడపాదడప అటాక్ జరుగుతుంటాయి. ఇది అన్ఎండింగ్ వార్ అంటారు, ట్రంప్ భాషలో చెప్పాలంటే అన్ఎండింగ్ వార్స్. ఈ అన్ఎండింగ్ వార్గా మారిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది. భారత్ పాకిస్తాన్లకు ఒకేసారి స్వతంత్రం వచ్చింది 1947లో, ఒకరోజు తేడాలో. రెండు దేశాలు కూడా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకున్న పరిస్థితి. ఈ 80 ఏళ్లలో భారత్ ఏం సాధించింది సార్, పాకిస్తాన్ ఏం సాధించింది? అసలు పొలికే లేదు. నక్కకు నాకలోకానికి నాగలోకానికి ఉన్నది అంటారు కదా, జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు పాకిస్తాన్కి అర్థం కావాలంటే. సో జమీన్ ఆస్మాన్ ఫరక్ ఇది. ఎందుకంటే మీకు 1960 నాటికి ఇంట్రెస్టింగ్ పాయింట్ రవిశంకర్, 1960sలో పాకిస్తాన్ పర్ క్యాపిటల్ జీడిపి మనకన్నా ఎక్కువ. ఎందుకంటే పాకిస్తాన్ చిన్న దేశం కదా కంపారిటివ్లీ.
సో మీకు అందువల్ల పర్ క్యాపిటా జీడిపి వాజ్ హయ్యర్ దెన్ ఇండియా 1960 నాటికి. సో మీకు ఇప్పుడు ఏంటి పరిస్థితి 2000 ఇప్పుడు ఇండియా అసెస్మెంట్ తెస్తే మనం పాకిస్తాన్కు వ్యతిరేకం కనుక భారత్ అసెస్మెంట్ ఎవరన్నా ఏమన్నా వరల్డ్ బ్యాంక్ అసెస్మెంట్ తీసుకుంటాను నేను. అందుకే వరల్డ్ బ్యాంక్ అయితే మనకు న్యూట్రల్ ఏజెన్సీ కదా, ఇండియా అయినా పాకిస్తాన్ అయినా ద వరల్డ్ బ్యాంక్ ఒకటే. ఏమంటే ఇక పాకిస్తాన్కి అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే అమెరికా వల్ల. సో వరల్డ్ బ్యాంక్ అసెస్మెంట్ ప్రకారం 2022లో వచ్చిన అసెస్మెంట్ పాకిస్తాన్ జీడిపి కన్నా ఇండియా జీడిపి 800% ఎక్కువ, ఓవరాల్ జీడిపి 800% ఎక్కువ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. బహుశా ఇప్పుడైతే వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ అసెస్మెంట్ లేదు, కానీ ఆ వరల్డ్ బ్యాంక్ అసెస్మెంట్ వచ్చాక ఉన్న డేటాను ఎక్స్ట్రాపులేట్ చేస్తే 1000% దాటిపోతుంది. అంటే పాకిస్తాన్ జీడిపి కన్నా మోర్ దెన్ 10 times ఎక్కువ ఇండియా జీడిపి. అఫ్ కోర్స్ జీడిపి అనేది టోటల్ జీడిపి, దేశం పెద్ద దేశం అన్నది, వాడిది చిన్న దేశం, కంపారిజన్ ఏంటి అని అనొచ్చు. అందుకే నేను అంటున్నా పర్ క్యాపిటా జీడిపి. పర్ క్యాపిటా జీడిపి ఇదే వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం 1960 నాటికి పాకిస్తాన్ పర్ క్యాపిటా జీడిపి వాజ్ హయ్యర్ దెన్ ఇండియాస్ పర్ క్యాపిటా జీడిపి. ఈరోజు మోర్ దెన్ 2022 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారమే 50% ఎక్కువ ఇండియాస్ పర్ క్యాపిటా జీడిపి. ఇప్పుడైతే ఇంకా పెరిగి ఉంటుంది. సో ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ తీసుకుందాం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీకు వారికి పర్ 10 days 10 రోజుల అవసరాలను కూడా తీర్చలేనంత స్థాయికి పడిపోయాయి పాకిస్తాన్ ఫారిన్ ఎక్స్చేంజ్. మనకు 10 నెలల ఇంపోర్ట్స్ అవసరాలను తీర్చగలిగే ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. సో ఇది హార్డ్ ఫ్యాక్ట్స్, దీన్ని ఎవరు కాదనలేడు కదా. సో మీకు పాకిస్తాన్ ఇస్ ఎ డెట్ రిడెన్ కంట్రీ మనం చెప్పడం కాదు, ఏకంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫే చెప్పాడు కదా, మా మిత్రుల దగ్గరికి వెళ్ళినా అప్పుల కోసం బిచ్చగాళ్ళు వచ్చినట్టుగా చూస్తున్నారు, భిక్ష పాత్రతో వచ్చినట్టుగా చూస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏకంగా ఇచ్చిన స్టేట్మెంట్, మనది కూడా కాదు, మనం ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. సో అందువల్ల మీకు ఎకానమీ ఫ్రంట్లో హారబుల్, ఎందుకంటే 1971 బంగ్లాదేశ్ ఏర్పాటు పాకిస్తాన్ ఎకానమీస్ని కంప్లీట్గా దెబ్బతీసింది. ఎందుకంటే అప్పటి వరకు ఈస్ట్ పాకిస్తాన్ వాజ్ అన్ ఎక్స్పోర్ట్ హబ్ ఆఫ్ పాకిస్తాన్, మీకు తూర్పు పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్. అందుకే బంగ్లాదేశ్ ఏర్పడంతో పాకిస్తాన్ ఎకానమీ ఇంకా కొలాప్స్ అయింది, ఇటీవల కాలంలో మరింత కొలాప్స్ అయింది. ఇప్పుడు బెలూచిస్తాన్ కనుక ఇండిపెండెంట్ అయితే ఇక పాకిస్తాన్ బతుకు బస్ స్టాండ్ కాదు, అది ఏమవుతుందో చెప్పలేము. సో ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలో నియర్లీ 50% వరకు ఉంటుంది బలూచిస్తాన్. మీకు పాకిస్తాన్కు ఉన్నటువంటి రేర్ ఎర్త్స్, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, అనేక రకాల కీలకమైన మినరల్స్ అన్నీ కూడా బెలూచిస్తాన్లో ఉన్నాయి. ఈవెన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ రిలేషన్స్లో కీలకమైన గ్వాదర్ పోర్ట్ కూడా మీకు బెలూచిస్తాన్లోనే నిర్మాణం జరుగుతుంది. అందువల్ల బెలూచిస్తాన్ కనుక వేరుపడితే ఇక పాకిస్తాన్ అసలు మనకు ఇండియాతో పోలిక కాదు, మీకు రాష్ట్రంతో కూడా పోలిక పనికిరాదు. సో ఆల్రెడీ బంగ్లాదేశ్తో దెబ్బతిన్నది. ఇది ఎకానమీ పార్ట్. మీకు ఇక ఇదంటే హార్డ్ నెంబర్స్. నేను హార్డ్ నెంబర్స్ కాకుండా మీకు కాస్త ఫిగరేటివ్గా చెప్పాలంటే ఇండియా కార్పొరేట్ లీడర్లను ప్రొడ్యూస్ చేసింది. ఒక సత్య నాదెల్లా, ఓ సుందర్ పిచ్చయ్య, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈ కంపెనీలు మించిన కంపెనీలు లేవు కదా. ఓ శంతను నారాయణ్, ఒక ఇంద్రాను, ఈ పెప్సికో, ఒక పరాగ్ అగర్వాల్, ఇలా ఒక్కరు కాదు, మనకు గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో ఇవాళ ఇండియన్స్ ఆర్ లీడింగ్, ఇండియన్స్ ఆర్ రూలింగ్. అలాంటిది పాకిస్తాన్ ఎవరిని ప్రొడ్యూస్ చేసింది? గ్లోబల్ టెర్రరిస్టులు ప్రొడ్యూస్ చేసింది. మసూద్ అజర్, హఫీజ్ సయీద్, మీకు ప్రపంచంలో ఉన్న డ్రెడెడ్ డేవిడ్ హెడ్లీ, ప్రపంచంలో ఉన్న డ్రెడెడ్ టెర్రరిస్ట్ అంతా పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళే. సో అంటే మనమేమో గ్లోబల్ క్యాప్టెన్స్ ఆఫ్ గ్లోబల్ ఇండస్ట్రీ, అది కూడా హైటెక్ ఇండస్ట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లాంటి రంగాల్లో ఒక లీడర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటే ప్రపంచంలో అతి భయంకరమైన ఉన్మాదులు, తీవ్రవాదులు, దుర్మార్గులు, వాళ్ళని పాకిస్తాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనమేమో ప్రపంచానికి సంపదనిస్తుంటే పాకిస్తాన్ ప్రపంచానికి రక్తపాతాన్ని ఇస్తుంది. ఇది రెండవ కంపారిజన్. మూడో కంపారిజన్ ఏంటి? పాకిస్తాన్ ఇవాళ భారతదేశంలో మీరు గమనించండి,
ఏ కంట్రీ అయినా వేర్పాటువాద ఉద్యమాలను ఎదుర్కొంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఎదుర్కొంటాయి, దాంట్లో ఏమి కాదని మన ఆనం. ఈవెన్ రష్యా లాంటి దేశం కూడా చిచెన్యా వేర్పాటువాదాన్ని ఎదుర్కొంది. దట్స్ అ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ జియోగ్రఫీ. కానీ ఇండియా, మీరు గమనించండి, పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం దాదాపు కనుమరుగైపోయింది. ఇప్పటికీ ఖలిస్తాన్ ఛాయలు ఉన్నాయి, కానీ ఒకప్పట్లాగా లేదు. నార్త్ ఈస్ట్లో చూడండి, ఒకప్పుడు మీకు నాగా, మిజో, ఇలా ఉల్ఫా, ఎన్ని రకాల వేర్పాటువాద సంఘాలు ఉండేవి, అవన్నీ దాదాపు లేవు. ఎల్టీటీ ప్రాబల్యం ఉండే ఒకప్పుడు తమిళనాడులో, ఇప్పుడు లేదు. మీకు ఇండియానేమో ఇలాంటి వేర్పాటువాద ఉద్యమాల్ని లేకుండా చేయగలిగింది. అఫ్ కోర్స్ ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉండేయని మనం అనడం లేదు, కానీ దేశ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ సావర్నిటీని మనం కాపాడుకోగలిగాం. వేర్పాటువాద ఉద్యమాలు ఓడించగలిగాం. ఇది భారతదేశం సాధించిన ఘన విజయం. ఇందుకు పూర్తి భిన్నంగా పాకిస్తాన్ చూడండి, బెలూచిస్తాన్ తిరగబడుతోంది, ఖైబర్ పఖ్తూన్వా ఎగిరి పడుతోంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మండుతోంది, పంజాబ్ సింధుల మధ్య ఘర్షణ చూస్తున్నాం. సో పాకిస్తాన్ ఒక కుక్కల్లో చింపిన విస్తర్లాగా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇండియా ఒక యునైటెడ్ రిసర్జెంట్ ఇండియాగా ఉంటే, సో ఇది థర్డ్ కంపారిజన్ మనకు అర్థం కావాల్సింది. అందువల్ల ప్రపంచంలో మీకు ఇవాళ గమనించండి, వరల్డ్స్ ఆధునికమైన టెక్నాలజీ, న్యూక్లియర్ సైన్స్, స్పేస్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్వాంటమ్ సైన్స్, నేమ్ ఎనీ సైన్స్, మనం ఇండియా ఈజ్ ఇన్ ద ఫ్రాంటియర్ సైన్సెస్. ప్రపంచంలో ఈ కొంతమంది ఈ 2014 నుంచి ఇదంతా జరిగింది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. రాజకీయాల కొరకు ఏం చెప్పుకున్నా 1964లోనే తొలి రాకెట్ ప్రయోగించింది ఇండియా, 1969లోనే తొలి న్యూక్లియర్ రియాక్టర్ను ప్రయోగించింది ఇండియా. ఇప్పుడు కాదు, 1964-69 నేను చెప్పేది. మనకు ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ రంగాల్లో 1974లోనే అణుబాంబు పరీక్షించింది ఇండియా. ఇవన్నీ ఇప్పుడు రాజకీయాలకు ఏం చెప్పుకున్నా ఇండియా సాధించిన అపూర్వమైనటువంటి విజయాలు కదా. మరి ఇలా పాకిస్తాన్ దిక్కులేని పరిస్థితి. మనం ఇండస్ వాటర్ ఆపితే వాడు ఆ తిండి కూడా ఉండదు, ఆకలితో సావాల్సిందే. అలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. వాడి ఎకానమీ ఎంత దారుణంగా పడిపోయింది. దీనికి కారణం ఏంటి? వారు మొత్తం ఒక మిలిటరీ స్టేట్. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా 5 ఏళ్ళు పూర్తి చేయలేదు. ఇంత ఆశ్చర్యమే చూడండి, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా. మన దగ్గర చూడండి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ 2029లో కూడా నేనే ప్రైమ్ మినిస్టర్ ఆయన బీజేపీ అంటోంది. ఆశ్చర్యం లేదు, మళ్ళీ వచ్చిన రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్. చూడండి, మన దేశంలో ఎంత సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు. అక్కడేమో ఎవడు ప్రైమ్ మినిస్టర్ 5 ఏళ్ళు ఉండడు. సో ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇంకో ప్రైమ్ మినిస్టర్ జైల్లో పెడతారు, లేదంటే వాడు దేశం విడిచి పారిపోవాలి. ఏదైనా ఒకటే, దేశం విడిచైనా పారిపోవాలి, లేదంటే జైల్లో నుండి సావాలి, ఇంకో మార్గం ఉండదు. 4 ఆర్మీ జనరల్స్ దేశ ప్రెసిడెంట్ అయ్యారు. మన దేశంలో ఒక్కరి పేరు చెప్పండి మీరు. అసలు ఆర్మీ చీఫ్, అసలు దేశంలో ఎప్పుడన్నా పొలిటికల్ ఆకాంక్షలు ఉన్న ఆర్మీ చీఫ్ చూసామా? ఎంత గొప్ప ఆర్మీ అండి మనది. అంటే మీకు అమర్త్య సేన్ తన పుస్తకాల్లో చెప్తాడు, మిలిటరీ అండర్ సివిలియన్ కంట్రోల్, పీరియాడిక్ ఎలక్షన్స్, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, ఇండిపెండెంట్ మీడియా, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇవన్నీ భారతదేశ ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయాలు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఛాలెంజెస్ ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, క్వశ్చన్స్ ఉండొచ్చు, అది మనం అంతర్గతంగా చేసుకుంటాం. కానీ పాకిస్తాన్లో పరిస్థితి ఏంది? 4 సార్లు ఆర్మీ జరిగేలా పాకిస్తాన్ ఎవరు పాలిస్తున్నాడు? వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు మనకు మా రాజకీయ మంత్రులు పోతారు, ముఖ్యమంత్రులు పోతారు. అక్కడ ఎవరు పోతున్నాడు? ఆర్మీ చీఫ్లు పోతున్నారు. ఎక్కడైనా అసీమునీర్ పోయాడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు. మీకు వరల్డ్ సీఈఓలను అసీమునీర్ కలుస్తున్నారు. మన దగ్గర ఎక్కడన్నా కలిశారా? అసలు దేశంలో ఎంత లో ప్రొఫైల్ ఉంటారు మన ఆర్మీ చీఫ్స్. ఎంత గొప్ప బ్యాటిల్ ఫీల్డ్లో హీరోలు మన వాళ్ళు. బ్యాటిల్ ఫీల్డ్లో సింహస్వప్నాలే, అనుమానమే లేదు. కానీ అంతటి వారు కూడా ఎక్కడ పబ్లిక్ లైఫ్లో వారి హడావుడి కనబడదు చూడండి. అడే ఇలా పాకిస్తాన్లో అన్ని తానే అసెంబ్లీ నడిపిస్తున్నాడు. అది ఒక డెమోక్రసీ కూడా కాదంటానికి ఇంత కనిపించేంటి? పాకిస్తాన్ ఆర్మీకి సొంత బిజినెస్లు ఉన్నాయి, సొంత వ్యాపారాలు ఉన్నాయి, సొంత రియల్ ఎస్టేట్ ఉంది, సొంత షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, సొంత ఇండస్ట్రీస్ ఉన్నాయి. తెలుసా? ఆశ్చర్యం ఉంటుంది మీకు. ఎక్కడైనా ఆర్మీ అట్లుంటుందా? ఆర్మీ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీ ఇన్ అమెరికా, ఇన్ పాకిస్తాన్. ఇట్స్ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఎంటిటీ. ఆ పాకిస్తాన్ ఆర్మీ
అండ్ బిజినెస్ పైన ఒక పుస్తకమే ఉంది, మీకు గూగుల్లో కొడితే వస్తుంది. పాక్ ఆర్మీ బిజినెస్ అంటే ఒక ప్రామినెంట్ రిసర్చర్, పాకిస్తానీ రిసర్చర్ ఏకంగా ఒక పుస్తకమే రాశారు. అందువల్ల మీకు పాకిస్తాన్ ప్రభుత్వ నిధులు అవసరం లేదు ఆర్మీకి. పాకిస్తాన్ ప్రభుత్వం ఓపెన్గా 1000 ఎకరాల ల్యాండ్ ఇచ్చేసింది, ఫ్యాక్టరీలు, అసలు ఒక ప్యారలల్ ఎకానమీ నడుపుతుంది పాకిస్తాన్ ఆర్మీ. అదే మన దేశంలో చూడండి ఎంత డిసిప్లిన్ ఆర్మీ, అసలు మామూలు డిసిప్లిన్ ఆర్మీ కాదు కదా అసలు. అందువల్ల మీకు అందుకే నక్కకు నాగలోకానికి భూమికి ఆకాశానికి కూడా మనం పోల్చకూడదు, పాతాళానికి ఆకాశానికి అన్నా కూడా తక్కువే ఇంకా. ప్రొఫెసర్ గారు, భారత్ యుఎస్ సంబంధాలతో పోలిస్తే పాకిస్తాన్ అమెరికా సంబంధాలే కాస్త బలంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి సార్. పాకిస్తాన్ అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా కనిపిస్తోంది. ఏంటి సార్, పాకిస్తాన్ ఏమో ఒక దివాళా తీసిన దేశం, మరి అలాంటి దివాళా దేశం అమెరికాకి ఎలా దగ్గర అయింది సార్? అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఐ డోంట్ అగ్రీ. ఇండియా భారత్ అమెరికా సంబంధాలతో కంపేర్ చేసి పాకిస్తాన్ అమెరికా సంబంధాలు చాలా గొప్పగా ఉన్నాయనేది నిజం కాదు. పాకిస్తాన్ అమెరికాకు దగ్గర అవుతున్న మాట నిజం. ఇప్పుడు దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ మల్టీ అలైన్మెంట్. ఇప్పుడు మనము అమెరికాతో మనకు దగ్గర సంబంధాలు, రష్యాతో దగ్గర సంబంధాలు లేవా? మరి మన అమెరికా రష్యాలో పరస్పరం గొడవ పడుతున్నాయి కదా. మరి అయినా మన అమెరికాతో బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి, మనకు రష్యాతో రిలేషన్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా. మనం ఏం విడిగా లేవు కదా. మరి అంటే మనకు ఉన్నప్పుడు వాళ్ళకు ఉంటాయి, అది సమస్య కాదు. కానీ ఇటీవల కాలంలో అమెరికాకు పాకిస్తాన్ చాలా దగ్గరైన మాట నిజం. ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్తో నేను అగ్రీ అవుతాను. సో పాకిస్తాన్ ఇటీవల కాలంలో ట్రంప్తో బాగా దోస్తాన్ పెరిగింది. అయితే దీనికి బేసిస్ ఏంటి అనేది ఈక్వల్ పార్ట్. ఇప్పుడు ఇండియాకు నేను ఎందుకు మీరు ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్తో డిసగ్రీ అయ్యానంటే, ఇండియా అమెరికా రిలేషన్స్ ఏమో బేస్డ్ ఆన్ పార్ట్నర్షిప్, బేస్డ్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్, బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ. కానీ పాకిస్తాన్ అమెరికా రిలేషన్స్ అలా కాదు. పాకిస్తాన్ అమెరికా రిలేషన్స్ అనేది క్లయింట్ రిలేషన్షిప్. అది ఇప్పుడు యజమాని పాలేరు రిలేషన్షిప్ ఏమో పాకిస్తాన్ది అమెరికాది. సో ఈక్వల్ ఫుటింగ్లో రిలేషన్స్ ఇండియా అమెరికా పోలికెక్కడిది. సో సాధారణంగానే ఇద్దరు యజమానుల లెక్కన యజమాన పాలేర్ల మధ్య సాన్నిధ్యం ఎక్కువ ఉండదా? సో ఆటోమేటిక్ కదా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రోజు పాలేరు యజమాని కొరకే పని చేస్తుంటాడు కదా. పాలేరు రోజు యజమాని కొరకే పని చేస్తుంటే మీ క్లోజ్నెస్ ఎలాగో డెఫినెట్గా యజమానికి పాలేరుకే ఉంటుంది. ఇద్దరు యజమానుల మధ్య ఎట్లుంటుంది? ఇద్దరు యజమానుల కాంపిటీషన్ ఉంటుంది, కొలాబరేషన్ ఉండొచ్చు, కాంపిటీషన్ కూడా ఉంటుంది, కోఆపరేషన్ ఉండొచ్చు, కాంపిటీషన్ కూడా ఉంటుంది కదా. కాంపిటీషన్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. కానీ అక్కడ యజమానికి పాలేరుకు మధ్య కాంపిటీషన్ ఏముంటుంది? ఓన్లీ యజమాని ఏం చెప్తే అది పాలేరు చేస్తాడు. యజమాని సేవలోనే పాలేరు దండుడవుతూ ఉంటాడు, తరుస్తూ ఉంటాడు. సో అది పాకిస్తాన్కు అమెరికాకు రిలేషన్. అందువల్ల మీకు ఇండియా అమెరికా రిలేషన్స్ కంపారిటివ్లీ మీరు పాకిస్తాన్ అమెరికాకు ఉన్నంత సాన్నిహిత్యం ఇండియాకి అమెరికా లేదేమో అని మనకు అనిపిస్తుంది సూపర్ఫిషియల్గా చూసినప్పుడు. కానీ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ వేరైనప్పుడు సహజంగానే తేడా ఉంటుంది కదా. ఇప్పుడు నేచర్ ఆఫ్ రిలేషన్ తేడైనప్పుడు ఖచ్చితంగా తేడా ఉంటుంది. వాళ్ళదేమో మాస్టర్ క్లయింట్ రిలేషన్షిప్, అది కస్టమర్ రిలేషన్షిప్. అది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మీకు హిస్టారికల్ కూడా తీయండి. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఒక పావుగా పనిచేస్తూ వచ్చింది. ఇది అమెరికాకు అవసరమైన ఒక స్ట్రాటజిక్ పాన్ పాకిస్తాన్. మీకు 1970s మీకు కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య చైనాకు సోవియట్ యూనియన్కు మధ్య విభేదాలు, అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య పోటీ ఉన్న రోజుల్లో హెన్రీ కిస్సింజర్ అనే ఫారిన్ పాలసీ ముందుకు వచ్చింది. కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. అంటే చైనాతో కలిసి సోవియట్ యూనియన్ను ఐసోలేట్ చేయాలి అని ఆ పాలసీ తీసుకున్నప్పుడు అమెరికా చైనాకు దగ్గరైన సమయంలో ఆ రెండు దేశాల మధ్య మీడియేటర్గా ఉన్నది పాకిస్తానే. అంటే ఆ రోజు చైనాను అమెరికాను కలపడానికి పాకిస్తాన్ ఒక మీడియేటర్గా ధరించింది. ఆ తర్వాత 1980s మీకు సోవియట్ సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో, ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, ప్రోగ్రెసివ్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇస్లామిక్ ఫండమెంటలిజం లేనప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీకు పెద్ద ఎత్తున అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్లు కలిసి ముజాహిదీన్లను ప్రోత్సహించారు. అక్కడ పుట్టిన అక్రమ సంతానమే ఒసామా బిన్ లాడెన్. సో మీకు అప్పుడు ఆ రకంగా 1980s సోవియట్ అనుకూల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో
అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు పాకిస్తాన్ ఉపయోగపడ్డది. ఆ తర్వాత మళ్ళీ తాలిబాన్తో మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడుల తర్వాత తాలిబాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించినప్పుడు పాకిస్తాన్ తాను సృష్టించిన తాలిబాన్ పైనే తానే అమెరికాతో కలిసి యుద్ధం చేసింది. చూడండి మీద ఎంత దుర్మార్గము. మళ్ళీ అది అయిపోయినాక అమెరికా ఆ 20 ఏళ్ల తర్వాత తూకముడుచుకొని తాలిబాన్లతో బేరసారాలు నడిపినప్పుడు మళ్ళీ ట్రంప్ తాలిబాన్ల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు ఆ ఒప్పందం కూడా మళ్ళీ పాకిస్తానే కుదిర్చింది. సో ఇలా ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇరాన్ వార్లో కూరుకుపోయినప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉండి బయటపడడం ఎలాగో తెలియనప్పుడు మళ్ళీ పాకిస్తానే మీడియేటర్గా అవతరించింది. సో అందువల్ల మొదటిది ఏంటంటే స్ట్రాటజిక్ రోల్. అమెరికాకు అవసరమైనప్పుడు అమెరికా చేసే పనికిమాలిన పనులకు, ఫారిన్ పాలసీలో అమెరికా చేసేటువంటి దిక్కుమాలిన పనులకు చాకిరీ చేసేటువంటి దేశం పాకిస్తాన్. ఈ పని మన ఇండియా చేయదు కదా. మనం వీఆర్ నాట్ ఎ క్లయింట్ స్టేట్, వీఆర్ ఇన్ ఈక్వల్ స్టేట్ టు అమెరికా. we deal with America from a position of mutual respect, mutual strength, mutual give and take. మనది ఒక 2 నాగరికతల మధ్య సంబంధం, ఒక 2 అత్యున్నత ప్రజాస్వామ్యాల మధ్య సంబంధం, 2 ఒక బలమైన ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం, 2 సాంకేతిక శక్తుల మధ్య బంధం మనది. అందువల్ల ఆ బంధానికి మీకు మాస్టర్ క్లయింట్ రిలేషన్షిప్ కంపారిజన్ ఎక్కడిది? సో ఇది మొదటిది అంటే స్ట్రాటజిక్. రెండవది ఏంటంటే ట్రంప్ వచ్చాక మీరు అన్నట్లు కాస్త దోస్తాన్ని ఎక్కువ పెరగడం కారణం ట్రంప్ పర్సనల్ ఎజెండాను పాకిస్తాన్ మోస్తోంది. అందులో అసీం మునీర్కి అర్థమైంది అంటే ఈ ట్రంప్ క్యారెక్టర్ అర్థం చేసుకున్నాడు. అందుకే మీకు మొదలు ట్రంప్ పర్సనల్ ఇగో మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. సో ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని నాటో దేశాలు కూడా అడగకముందు, యూరోపియన్ దేశాలు అడగకముందు, సౌత్ కొరియా, జపాన్ లాంటి మిత్ర దేశాలు అడగకముందు, కెనడా అడగకముందు పాకిస్తాన్ అడిగింది. ఇజ్రాయిల్ కూడా అడగకముందు. అసలు అమెరికా వల్లనే బతుకుతున్నా ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా అడగలేదు. ఆఖరికి మీకు నెతన్యాహు కావచ్చు, జార్జియా మెలోనీ కావచ్చు, లేదా మీకు బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ కావచ్చు, వీడు ఎవడు అడగలే, అసీం మునీర్ అడిగాడు. సో అది పర్సనల్ ఈగోని ఎలా మసాజ్ చేస్తాను దానికి ప్రూఫ్. తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ ఆగితే దాన్ని నేనే ఆపానని చెప్పి ట్రంప్ మొదలుపెట్టాడు. దానికి అసీం మునీర్ పాకిస్తాన్ అంత పడికింది. నిజమే, ట్రంపే ఆపాడు అని థ్యాంక్ యూ ట్రంప్ అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు. తర్వాత మీకు పర్సనలే కాదు, కమర్షియల్ డీల్, పర్సనల్ కమర్షియల్. ఆఖరికి అంతకుముందు పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ బ్యాండ్, ఏకంగా ట్రంప్ కోసం క్రిప్టో కరెన్సీ పైన బ్యాన్ ఎత్తివేసి ఇవాళ పాకిస్తాన్ ఫారిన్ పేమెంట్స్ను క్రిప్టోలు అనుమతిస్తున్నాడు. ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే ట్రంప్ కంపెనీతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికన్ కంపెనీతో ఒప్పందం కుదిరితే అందులో 60% ట్రంప్ ఫ్యామిలీ వాటానే ఉంటుంది. సో ట్రంప్ ఫ్యామిలీ వాటా 60% ఉన్న కంపెనీతో పాకిస్తాన్ ఏకంగా క్రిప్టో డీల్ కుదుర్చుకొని ఇలా పాకిస్తాన్ ఫారిన్ పేమెంట్స్ క్రిప్టోలో జరుగుతున్నాయి. నేరుగా పాకిస్తాన్ వల్ల ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ లాభపడుతుంది. సో ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ లాభపడ్డప్పుడు ట్రంప్ ఇక ఫ్రెండ్లీగా ఉండడా? ఒక ట్రంప్కే కాదు పాకిస్తాన్కే కూడా ఇవాళ అమెరికాకు కూడా ఎకనామిక్ ఇంట్రెస్ట్లో పాకిస్తాన్ వత్తాసు పెరుగుతోంది. ఇవాళ రేర్ ఎర్త్స్ అన్ని పాకిస్తాన్ అమెరికాకు అప్పచెప్తానికి సిద్ధపడింది. మీకు చైనా గదర్ పోర్ట్ ఇచ్చినట్లు బలూచిస్తాన్లో ఇంకో పోర్ట్ అమెరికాకు ఆఫర్ చేసింది. అలాగే మీకు ఆయిల్ అండ్ గ్యాస్ను ఆఫర్ చేసింది. మినరల్ ఫోరం అని పెట్టి అమెరికన్ కంపెనీకి పాకిస్తాన్ సహజ వనరులన్నింటినీ అప్పచెప్తోంది. సో ఇలా పాకిస్తాన్ ట్రంప్కు పర్సనల్గా బెనిఫిట్ చేయడం, తన ఎకానమీ మొత్తం అమెరికా చేతిలో పెట్టడం, అమెరికా వ్యూహాత్మక అవసరాలకు చాకరీ చేయడం వల్ల కాస్త క్లోజ్నెస్ ఎక్కువ కనబడుతుంది. దానికి మనం వరిగాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వి డోంట్ డీల్ అట్ సచ్ ఎ లెవెల్ కదా. ప్రొఫెసర్ గారు, ఇటీవల కాలంలో చూసుకుంటే పాకిస్తాన్ గ్లోబల్ డిప్లొమసీలో పైచేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ అంటే ఒక దివాళా తీసిన దేశం. మరి గ్లోబల్ డిప్లొమసీలో పాకిస్తాన్ పేరు అంత ప్రామినెంట్ గా ఎందుకు కనిపిస్తోంది సార్? అంటే మీరు అన్నది పైచేయి సాధించారన్న పదం వాడారు, అంత ప్రామినెంట్. మొదటి పదం కరెక్ట్ కాదు, రెండో పదం కరెక్ట్. యూఆర్ రైట్. అంటే విజిబిలిటీ పెరిగింది. పైచేయి అయితే మీరు అనడంలో తప్పలేదు, ఎందుకంటే అలా కనిపిస్తోంది కదా మీకు పైచేయి. అందుకే మీరు కూడా పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది అన్నారు. కానీ అది కనిపించడం, అది నిజం కాదు. కనిపించడం వేరు, నిజం వేరు. కొన్నిసార్లు వాట్ వి పర్సీవ్ ఇస్ నాట్ ట్రూ కదా, మనకు కనిపిస్తూ ఉంటుంది. యూఆర్ రైట్, 100% రైట్. ఏంటంటే పైచేయి సాధించినట్లు కనిపిస్తుంది, కానీ చాలా ప్రామినెంట్గా వినిపిస్తుంది, అది మాత్రం నిజం. అంటే జరిగింది ఏంటి, విజిబిలిటీ పెరిగింది, ఎసెన్స్ పెరగలే.
సబ్స్టెన్స్ పెరగలేదు, ఏపుగా మొక్కలు పెరుగుతాయి. మీకు మొక్కలకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ 3 కాంబినేషన్ 4:2:1 రావాలి. అది గనక యూరియా పెరిగింది అనుకోండి, మీరు ఇప్పుడు అమోనియం డైఅమోనియం ఫాస్ఫాటిక్ అండ్ పొటాష్ ఎరువులు వాడకుండా యూరియా ఎక్కువ కొట్టారు అనుకోండి, ఏపుగా పెరుగుతాయి మొక్కలు. కానీ వాటికి ఇమ్యూనిటీ ఉండవు, దెబ్బకు ఎగిరిపోతుంటాయి. సో అలా మనకు మనిషికి నీరు వచ్చింది అనుకో, మనం ఎలా కనబడతాం, చాలా లావుగా కనబడతాం కదా. దాన్ని వాపంటారా బలుపంటారా? సో ఇలా పాకిస్తాన్కు విజిబిలిటీ పెరిగిన మాట నిజం, మీరు అన్నట్లు ఖచ్చితంగా ప్రామినెన్స్ పెరిగిన మాట నిజం గ్లోబల్ డిప్లొమాటిక్ కన్వర్జేషన్లో. దానివల్ల మీరు అన్నట్లు పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకు? దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ తన మిలిటరీ స్ట్రెంగ్త్ను ఉపయోగించి, మీకు పాకిస్తాన్ ఏంటంటే వాల్యూ రీత్యా చూస్తే, అబ్సల్యూట్ వాల్యూ రీత్యా చూస్తే ఇండియా స్పెండ్స్ మోర్ ఆన్ డిఫెన్స్ దెన్ పాకిస్తాన్. చాలా మంది తెలియదు, మనం ఏదో తక్కువ అనుకుంటాం. ఇండియా స్పెండ్స్ మోర్ ఆన్ డిఫెన్స్ దెన్ పాకిస్తాన్. అయితే పార్ట్ ఆఫ్ ద జీడిపిగా చూస్తే పాకిస్తాన్ స్పెండ్స్ ఫార్ మోర్, అంటే తన దేశ జాతీయ ఆదాయంలో భాగంగా చూస్తే. అందువల్ల పాకిస్తాన్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మనకన్నా డబుల్ ఉంటుంది, శిశు మరణాల రేటు. కానీ మనకన్నా ఎక్కువ తలసరి ఆదాయం జీడిపిలో భాగంగా డిఫెన్స్ పైన ఖర్చు పెడతారు. సో అందువల్ల పాకిస్తాన్ తన మిలిటరీ స్ట్రెంగ్త్ను ఇవాళ బ్రాండ్ ప్రమోషన్కు వాడుకుంటుంది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎకనామిక్ బ్రాండ్, ఇట్స్ ఎ మిలిటరీ బ్రాండ్, ఇట్స్ అన్ ఆర్మీ బ్రాండ్. ఎలా చేస్తోంది? మీకు ఇటీవల వెస్ట్ ఏషియా వార్లో మీడియేషన్ చేయడం ద్వారా పాకిస్తాన్ ముందుకు. ఇది కూడా మన స్వయంకృత అపరాధం కదా. మన ప్రైమ్ మినిస్టరు 48 hours వార్కు ముందు ఇజ్రాయెల్కి వెళ్ళి కంప్లీట్గా ఇజ్రాయెల్ వైపు మనము బెండ్ అయిపోయి నెతన్యాహును కౌగలించుకొని అసలు నానా బీభత్సంగా ఇజ్రాయెల్ పార్లమెంట్లో పొగిడి ఇజ్రాయెల్ను కంప్లీట్గా మన ఫారెన్ పాలసీలో బ్యాలెన్స్ను, స్ట్రాటజిక్ అటానమీని మోడీ ప్రభుత్వం వదులుకోవడం వల్ల పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ఇండియా, మోర్ బికాస్ ఆఫ్ మోడీ, నాట్ బికాస్ ఆఫ్ పాకిస్తాన్స్ కెపాసిటీ. సో అక్కడ ఏం కావాలి, వాడికి అమెరికాకు యుద్ధం ఆపాలి అర్జెంటుగా. ఎవడు ఆపాలి అంటే ఎవడో అయితే పోయి మాట్లాడాలి కదా, పోస్ట్ మ్యాన్ డ్యూటీ. ఇప్పుడు ఎవడో పోరు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఎవడో లేకియాలి కదా రవిశంకర్. మరి ఎవడిస్తాడు? ఎవడో పోరు, చిన్నపిల్లని పట్టుకుంటారు. ఎవరిని పట్టుకుంటారు? సో ఎవరినో అమాయకుని పట్టుకుంటారు. ఇవన్నీ ప్రేమ పేరు వ్యవహారాలు ఏమి అర్థం కాని అమాయకుడు ఉంటాడు, కాస్త చాలా అమాయకుడు. వాడికి ఈ వైబ్స్ ఏముండవు, ఎమోషన్స్ వైబ్స్ ఉండవు, అలాంటి వాడిని పట్టుకుంటారు. లేకపోతే వేరే వాళ్ళకి ఒక యువకునికి ఇచ్చి ప్రేమలేఖ పంపాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఆ ప్రేమలేఖ తన ప్రేమలేఖ పెట్టిస్తాడు. అప్పుడు ఇంకా ప్రమాదం కదా. మీరు అందుకే సినిమాల్లో ఎప్పుడైనా చూశారు, హీరోయిన్కి రాసే ప్రేమలేఖ ఇంకో హీరో పట్టుకెళ్తాడా? ఎప్పుడు పట్టుకెళ్ళాడు చూడండి మీరు. ఇంకా వేరే ఎవరైనా పట్టుకెళ్తారు. సో ఇది కూడా అంతే. అమెరికాకి ఎవడోడు కావాలి, వాడు యుద్ధం నుంచి బయటపడాలి ట్రంప్. సో ఇటు దొరికాడు ఈ పాకిస్తాన్. అందువల్ల పాకిస్తాన్, మనం వాస్తవంగా పాకిస్తాన్కి ఇరాన్కు మంచిగా లేవు రిలేషన్స్. ఇరాన్కి అనుమానం కూడా పాకిస్తాన్ పైన, వీడు అమెరికా ఏజెంటు, వీడు మనకు అనుకూలంగా ఉండడు అని. వాస్తవంగా భారత్ కనుక కరెక్ట్గా ప్రొయాక్టివ్గా ఉండుంటే పాకిస్తాన్కి అవకాశం ఉండేది కదా. ఎందుకంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అమెరికా మిత్రదేశం, ఇజ్రాయెల్ మిత్రదేశం, ఇరాన్ మిత్రదేశం, సౌదీ అరేబియా, యుఏఈలు కూడా మిత్రదేశాలు. అంటే ఈ మొత్తం వెస్ట్ ఏషియన్ ఆర్కిటెక్చర్లో ఉన్న 4 ఫోర్సెస్ ఏంటి? 1 అమెరికా, 2 ఇజ్రాయెల్, 3 ఇరాన్, 4 గల్ఫ్ దేశంస్ కదా. మన 4తో సంబంధాలు ఉన్న ఏకైక దేశం మనమే, ఇంకెవరు లేడు. మీకు ఈ మొత్తం ప్రపంచంలో ఈ 4 రకాల శక్తులతో సమాన సంబంధాలు ఉన్న దేశం భారతదేశం ఒక్కటే. మీకు పాకిస్తాన్ కాదు, చైనా కాదు, రష్యా కాదు, యూరప్ కాదు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మన ప్రభుత్వం ఐడియాలజికల్ ఎజెండా, నెతన్యాహు యాంటీ ముస్లిం, మా దేశంలో మా దేశ రాజకీయాల్లో మాకు ఇది ఉపయోగపడుతుంది అనే ఐడియాలజికల్ ఎజెండా కొరకు, బీజేపీ ఐడియాలజికల్ ఎజెండాకు మన నేషనల్ ఇంట్రెస్ట్ బలయ్యాయి. దానివల్ల పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. లేదా పాకిస్తాన్ ఎవడతాడు? కానీ అది కూడా పోస్ట్ మ్యాన్ రోలే పాకిస్తాన్ సాధించింది, ఏం పెద్ద రియల్ మీడియేటర్ రోల్ కాదు. ఇదొకటి. రెండవది ఏం చేశారంటే, అమెరికా చేసిన తప్పులు మరో కారణం. ఇప్పుడు మొదటిదేమో భారతదేశం చేసిన తప్పులు, రెండోది అమెరికా చేసిన తప్పులు కారణం పాకిస్తాన్ పెరగటానికి, ఈ విజిబిలిటీ పెరగటానికి. అమెరికా ఏం తప్పులు చేసింది? ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసిందో అమెరికా ఆపలేకపోయింది. సో తర్వాత మీకు ఇరాన్ వరుస పెట్టి గల్ఫ్ దేశాలను వాయించడం మొదలుపెట్టింది, అమెరికా ఆపలేకపోయింది. అప్పటిదాకా గల్ఫ్ దేశాలు ఏమనుకున్నాయంటే మమ్మల్ని ఇజ్రాయెల్ నుంచైనా ఇరాన్ నుంచైనా అమెరికా కాపాడుతాయన్న నమ్మకంలో ఉన్నాయి. ఫస్ట్ టైం ఆ నమ్మకం షాటర్ అయింది.
ఎప్పుడైతే ఆ అమ్మకం షార్టర్ అయిందో ఆ దేశాలు ఆల్టర్నేట్ మొదలుపెట్టాయి. అందులో భాగంగానే పాకిస్తాన్తో ఆ సౌదీ అరేబియా మొదలు డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆ తర్వాత తుర్కీ కలిసింది. ఇప్పుడు ఖతారు, కువైట్ ఇవి కూడా కలుస్తాయంటున్నారు. ఈజిప్ట్ కలవడానికి కాస్త సౌదీ అరేబియా వెనకాడుతుంది కానీ బట్ స్టిల్ అది మినీ ఇస్లామిక్ నాటో మక్కా అకార్డ్ కుదిరింది. ఇస్లామిక్ సాలిడారిటీ కుదిరింది. దీనికి అమెరికా తప్పులే కారణం. అమెరికా ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఇవ్వలేకపోయాయో వాళ్ళు పాకిస్తాన్ వైపు ఉన్నారు. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ఒక్కటే న్యూక్లియర్ కంట్రీ. ఎంటైర్ ముస్లిం దేశాలు ఒక్కటి లేదు. ఇరాన్ ట్రై చేస్తుంది కానీ కాలే. సో ద ఓన్లీ న్యూక్లియర్ పవర్ ఇన్ ది ఇస్లామిక్ వరల్డ్. ఎందుకు? అమెరికా కావాలని దాన్ని డెవలప్ చేసింది అట్లా. ఎందుకంటే తనకు ఉపయోగపడేటువంటి ఒక దేశం ఉండాలని. సో అందువల్లే మీకు ఆ పాకిస్తాన్ ఒక్కటే మీకు గతంలో అమెరికా చట్టాలకు కూడా సవరణ చేసి ప్రెస్లర్ సవరణ, హ్యాంక్ బ్రౌన్ అమెండ్మెంట్ అని ఇవన్నీ చరిత్ర. సో పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి అమెరికాలో సహకరించింది. సో ఈ డైనమిక్స్లో ఏమైందంటే అమెరికా ఒకటి భారత్ తప్పుల వల్ల అవకాశం వస్తే పాకిస్తాన్కు, రెండు అమెరికా తప్పుల వల్ల పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. మూడోది ఏమైంది అంటే పాకిస్తాన్కి ఏమున్నది? ఏమైనా చిప్స్ తయారు చేస్తుందా పాకిస్తాన్? ఏమైనా మీకు సెమీకండక్టర్ తయారు చేస్తుందా? ఏమైనా ఐఫోన్ తయారు చేస్తుందా? పాకిస్తాన్ ఏమైనా మీకు గొప్ప ఆర్టిఫాక్ట్స్ తయారు చేస్తా, కళాఖండాలు తయారు చేస్తా? పాకిస్తాన్ తయారు చేసేది ఏముంటుంది? వెపన్స్ ఉంటుంది, తీవ్రవాదులు ఉంటారు. తీవ్రవాదులు ఎవరు కొనుక్కోరు కదా, కానీ వెపన్స్ను బిజినెస్ చేస్తుంది. తీవ్రవాదుల బిజినెస్లు ఉండదు కనుక టెర్రరిస్టుల బిజినెస్ ఉంటే అది కూడా చేసేది. సో ఇది ఏం చేస్తుందంటే మీకు వెపన్స్ బిజినెస్ మొదలుపెట్టింది. వెపన్స్ బిజినెస్లో మొదలుపెట్టి ఏం చేసింది? ఇప్పుడు కువైట్తో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆఖరికి మియన్మార్, నైజీరియా, అజర్బైజాన్లకు J-17 అంటే చైనా మేడ్, అది యాక్చువల్గా పాకిస్తాన్లో తయారవుతుంది. ఇప్పుడు మనం రష్యా మేడ్ సుకో ఇండియాలో తయారు చేసినట్లు ఆ చైనా మేడ్ JF-17 విమానాలని ఇప్పుడు మియన్మార్కు, నైజీరియాకు ఇస్తుంది. కానీ అది ఏంటి? మనం బ్రహ్మోస్ క్షిపణులని అమ్ముతున్నాం కదా ఇండోనేషియాకు, ఫిలిప్పీన్స్కు. బ్రహ్మోస్తో పోలిస్తే JF-17లు మీకు ఏనుక్కు దోమకు లెక్క ఉన్నంత తేడా ఉంటుంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ అది. నూర్ఖాన్ ఎయిర్ బేసే దద్దరింది. నూర్ఖాన్లు అసిం మునీలు దద్దరిల్లారు. సో అందువల్ల దేర్ ఇస్ నో కంపారిజన్. బట్ పాకిస్తాన్కు మీరు అన్నట్లు ఖచ్చితంగా ఈ ప్రామినెన్స్ పెరిగింది, గ్లోబల్ విజిబిలిటీ పెరిగింది. దాని వల్ల పైచేయి సాధించినట్టుగా కనిపిస్తుంది. అది కనిపిస్తున్న మాట నిజం, కానీ ఎసెన్స్ కాదు, రియాలిటీ కాదు. పర్సెప్షన్లో కనబడుతూ కొంత విజిబిలిటీ కనబడడం మాత్రం జరిగింది, అందులో డౌట్ లేదు. అంటే డిస్ప్రపోర్షనేట్ టు ద పాకిస్తాన్స్ ఎకనామిక్ స్ట్రెంగ్త్. పాకిస్తాన్కు ఉన్న ఆర్థిక శక్తితో పోలిస్తే ఈ మేరకు గ్లోబల్ డిప్లొమసీలో పాత్ర పోషించడం సర్ప్రైజ్. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఇది వెరీ వెరీ డిస్ప్రపోర్షనేట్. పాకిస్తాన్ దివాలా కోర్ ఎకానమీ, అడకతిన ఎకానమీ ఈ స్థాయిలో గ్లోబల్ విజిబిలిటీ సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా.